నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో 18 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 3,03,824 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు డ్యాం అధికారులు. ఇక టోటల్ ఇన్ఫ్లో 2,44,132 క్యూసెక్కులు వస్తుండగా అదే ఇన్ఫ్లోను అవుట్ఫ్లోగా దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి రెండోసారి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డ్యామ్ కు సంబంధించినటువంటి 18 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూలై నెల 24 నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి 50,000 క్యూసెక్ల నుంచి మొదలైనటువంటి ఇంట్లో దాదాపుగా జూలై 24 నుంచి వారం రోజుల పాటు 3 లక్షలకు పైగా క్యూసెక్లు నీరు రావడంతో డెడ్ స్టోరేజ్ 503 అడుగుల స్థాయి నుంచి 590 అడుగులు, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, అలాగే 312 నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించినటువంటి చేరుకోవడంతో ఏదైతే ఈ నెల 4వ తారీఖున ఆగస్టు 4న కస్టి గేట్ ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి మొదటగా 6 గేట్లని, ఆ తర్వాత మొత్తం ప్రాజెక్టుకు ఉన్నటువంటి 26 గేట్లలో 24 గేట్లని ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టుకు ఎప్పుడైతే ఇన్ఫ్లో మొదలైందో మొదలైనప్పటి నుంచి కూడా అటు ఏపీకి సంబంధించి తాగునీటి అవసరాలకు కావచ్చు, అటు తాగునీటి అవసరాలకు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు ఎడమ కాలువకు సంబంధించి కూడా ఆగస్టు 2వ తారీఖున ఎడమ కాలువ కూడా తాగునీటిని విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు ప్రధాన జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం నుంచి కూడా విద్యుత్ ఉత్పాదనను ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకున్న తర్వాత వినియోగించడం జరుగుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఏదైతే 8 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం 1,98,376 క్యూసెక్ల ఇంట్లో వస్తుండగా అదే స్థాయిలో 1,93,000 పైగా క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు క్రస్ట్ గేట్లను 18 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి మొత్తం క్రస్ట్ గేట్ల ద్వారా 1,45,000 పైగా క్యూసెక్లను క్రస్ట్ గేట్ల ద్వారా ఇటు కుడి ఎడమ కాలువలకు సాగునీటి విడుదలతో పాటు జల విద్యుత్ ఉత్పాదన ద్వారా, అలాగే ఇటు జంట నగరాలకు సంబంధించి తాగునీటి అవసరాలకు ఎస్ఎల్బిసి ద్వారా 1,800 క్యూసెక్లు, లో లెవెల్ కెనాల్ వరద కాలువకు సంబంధించి 600 క్యూసెక్లు, ఇలా మొత్తం కలిపి దాదాపుగా వస్తున్నటువంటి ఇన్ఫ్లోను, ఎందుకంటే ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం, అలాగే నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు చేరుకున్న నేపథ్యంలో పైనుంచి వస్తున్నటువంటి ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఎంతైతే వస్తుందో అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 885 అడుగుల నీటి మట్టాన్ని కానీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు కూడా 885 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే 219 టీఎంసీలకు సంబంధించిన నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 215 టీఎంసీలకు చేరుకోవడంతో ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్నటువంటి ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా 3 లక్షల వరకు ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే 2,80,000 క్యూసెక్ల వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడుదలైనటువంటి నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకోవాలంటే దాదాపుగా 20 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో ఉదయం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఉదయం 66,000 క్యూసెక్లు నీరు ప్రవాహం వస్తున్న ఉదయం ఇప్పుడు గంటకు పెరుగుకుంటూ వస్తూ దాదాపుగా ప్రస్తుతం 8 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం 1,98,000 క్యూసెక్లు ఇంట్లో వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అటు దీంతో రెండవసారి ప్రాజెక్టుకు సంబంధించి క్రస్ట్ గేట్లను ఎత్తడం జరిగింది. అయితే ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరిన్ని గేట్లను రాత్రి లేదా రేపు ఉదయం వరకు కూడా ఇన్ఫ్లో పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 26 గేట్లకు సంబంధించి పూర్తి స్థాయి గేట్లను ఎత్తే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో వచ్చిన నీరును వచ్చినంత కూడా ఎంత ఇన్ఫ్లో వస్తుందో అంతే అవుట్ఫ్లోను దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గంటకు ఇన్ఫ్లో పెరుగుతున్న పరిస్థితుల్లో గేట్లను పైకెత్తు ఎక్కువ వస్తున్న ఇన్ఫ్లోను కూడా
దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి 18 గేట్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు రాత్రి వరకు కూడా దీన్ని అంటే గేట్లను సంఖ్యను పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం 1,98,000 పైగా క్యూసెక్లు వస్తున్న ఇంట్లో రాత్రి 12 గంటల వరకు దాదాపు 2 లక్షల క్యూసెక్లు దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని గేట్లను కూడా ఓపెన్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా అవుట్ ఫ్లో ఏదైతే విడుదల చేస్తున్నటువంటి నీటి క్యూసెక్లను కూడా ఎక్కువగా విడుదల చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా ఎక్కువ చేస్తున్న నేపథ్యంలో ఇటు తాగునీటికి కూడా వినియోగించుకుంటున్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాగునీటి అవసరాలకు ఉన్నందున ప్రస్తుతం అయితే సాగుకు సంబంధించి రైతులంతా కూడా సాగు చేసుకుని నాట్లు వేసుకునే ఇందుకు నాట్ల వేసే పనిలో నిమగ్నం కావడం, సాగునీరు కూడా వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్న నేపథ్యంలో 2వ పంట కూడా నీరు వచ్చే అవకాశం ఉందనేది రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 2వసారి అన్ని గేట్లను ఎత్తేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది.